లోకేష్ గారు చాలా డిసప్పాయింట్ చేశారు. ఎందుకంటే నలుగురు హీరోలు ఒకే సినిమాలో ఉన్నారంటే ప్రతి ప్రేక్షకుడికి సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సినిమా నడుస్తున్నంతసేపు ఏదో మిస్ అయినట్టుగా క్లమ్జీగా అనిపించింది. నాగార్జున గారి క్యారెక్టర్ బాగా హై లెవెల్ అనే విధంగా ఏం లేదు. కానీ నాగార్జున గారు దీనికోసం వారం రోజులు ఆలోచించారంట, ఇది చేయాలా వద్దా అని. లోకేష్ గారు ఏం చెప్పారంటే సినిమాకి నాగార్జున గారిని ఊహించుకొని విధంగా రాశానని, దాన్ని ఒప్పించడం ఒక ఎత్తు అయితే నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్ అవుతుందని అన్నాడు. అది ఫేక్. ఇందులో మాట్లాడాల్సిన విషయం ఏంటంటే సాబిన్ సాహిర్ గారిదే హైలైట్ పాత్ర. తన భార్య ఇంకా బాగా యాక్టింగ్ చేసింది సినిమాలో. తనకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అనుకుంటా. సాబిన్ సాహిర్ గారు ఈ మూవీలతో ఎక్కడికో వెళ్ళిపోయారు. మంచి మంచి పాత్రలు తనకు మళ్ళీ దొరుకుతాయి. ఇంకా మ్యూజిక్, అబ్బా అనిరుద్ రజనీ గారి కంటే ఒక రేంజ్లో కొడతారు. ఈసారి కూడా చించేశారు. ఉపేంద్ర గారిది సపోర్టింగ్ రోల్, తన పాత్రకు న్యాయం చేశాడు. అమీర్ ఖాన్ పాత్ర కొంచెం సేపు ఉంటుంది, బాగుంది. ఇక శృతి హాసన్ మిగతా వాళ్ళు కూడా బాగానే నటించారు. సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక మూవీ చూసినట్టయితే మాతో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.